ఒక్క ఫోటోకే ఇంత గోలుంటే 2 days ట్రిప్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? వీడియోలో చూద్దరు కానీ. హలో, దిస్ ఇస్ యువర్ చికిత. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అండ్ ఇది మేము రీసెంట్గా 15 members కలిసి వెళ్ళిన ఒక చిన్న ట్రిప్ గురించి ఈ వీడియో చేస్తున్నాను. సో ట్రిప్ అంటే ట్రిప్ ఏం కాదు, మా ఫ్రెండ్ వాళ్ళ అక్క పెళ్ళి. సో దానికి మేమందరం వెళ్ళాము. ఒక 2 days వీకెండ్ వచ్చింది. సో వీకెండ్ కదా అని టైంపాస్ చేసాం. అది ఎలా అయిందో చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. సో నేనైతే మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాను. అక్కడ నుంచి 2 hours వాళ్ళక్క పెళ్ళి. సో ఆ రోజు హనుమాన్ జయంతి. సో మమ్మీ పాయసం అండ్ గారెలు చేసింది. సో పాయసం గారెలు తినేసి నేను మా ఫ్రెండ్ కూడా మా ఇంటికే వచ్చాడు. మా ఇంటి దగ్గర నుంచి మేమైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయాం. రెడీ అయిపోయి మమ్మల్ని రాజు తీసుకెళ్ళాడు. ఇంకా కార్లో టైంపాస్ కోసం ఒక రీల్ చేశాను. అట్లా టైంపాస్ చేస్తూ ఉన్నాను. యాక్చువల్గా ఇలా మేము ట్రిప్స్ పెద్దగా వెళ్ళాం, కానీ ఫ్రెండ్ వాళ్ళ అక్క పెళ్ళి అలాంటి వాటికి వెళ్ళే అవే ట్రిప్స్ అయిపోతాయి మాకు. ఇంకా స్టార్ట్ చేయండి. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. చూసారా, మేము వెళ్ళేసరికి ఇది పొజిషన్. ఇలా ఉన్నారు మా వాళ్ళు. ఎక్కడ అంటే మా ఫ్రెండ్ ఒక రిలేటివ్స్ ఇల్లు అనమాట ఇది. ఇంట్లో ఎవరు లేరు, వాళ్ళందరూ ఫంక్షన్కి వెళ్ళిపోయారు కదా. సో మా వాళ్ళకి ఇచ్చేసారి ఫ్రెష్ అయిపోమని. నేను ఒక్కదాన్నే రెడీ అయ్యిల్లా. వాళ్ళందరూ ఇలా ఉన్నారు నేను వెళ్ళేసరికి. అసలు నేనైతే ఏంట్రా బయటకు వచ్చి కూడా ఇలా ఉన్నారు అనుకున్నాను. ఇంకా మెల్లగా ఒకరి తర్వాత ఒకళ్ళు ఫ్రెష్ అయిపోయారు. నేను కాకుండా ఇంకొక అమ్మాయి రెడీ అయి ఉంది కదా, ఆ లెహంగా వేసుకొని, తనే సుబ్బు. వాళ్ళ అక్కదే పెళ్ళి. అక్కడ ఇంటి దగ్గర ఒక చిన్న కుక్క పిల్ల ఉంటే దాంతో కూడా ఆడుతున్నారు. ఫ్రెష్ అవ్వమంటే అవ్వరు, రెడీ అవ్వమంటే అవ్వరు, కానీ ఇవన్నీ మాత్రం బాగా చేస్తారు. దాన్ని చంపేస్తున్నారు చూడండి. అండ్ మనం ఊరికి ముందు రెడీ అయిపోయాం, కానీ బాగానే ఉన్నాం చూడండి. కొంచెం జుట్టు సెట్ చేసుకుంటే సరిపోయింది. అండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాం. వెనక ప్లేస్ అంతా మాకు ఇచ్చేసారు. అక్కడే ఫుల్ గోల గోల చేసాం. అందరూ వచ్చి అందరు పలకరించేసి అందరు తినండి తినండి అని చెప్పేసి. మొత్తానికి తినడానికైతే వెళ్ళాం. మంచిగా తినేసి రూమ్స్కి వెళ్ళిపోవచ్చు. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఇంకా నైట్ పెళ్ళికి అయితే రెడీ అయిపోవచ్చు అనుకున్నాం. సో ఫుల్గా తినేసాము భోజనాల్లో. ఇంక ఇక్కడ నుంచి రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. చూసారా ఎలా పడుకున్నారు ఆటోలో. అదొక 1 hour పట్టింది. ట్రైన్ మాకు ప్యారలల్ వెళ్తుందని తీసా. అండ్ పెళ్ళి యాక్చువల్గా ఈ మండపంకి వెనకాలే రూమ్స్ అనమాట. సో మేము పెళ్ళి టైంకి అయితే అక్కడికి వచ్చేసాము రెడీ అయిపోయి. పెళ్ళి చాలా బాగా జరిగింది. పక్కన ఒక స్టేజ్ కూడా కట్టారు, లైక్ ఎంటర్టైన్మెంట్స్ కోసం. మేము మా బ్యాచ్ తప్ప అక్కడ అంతా హడావిడిగా ఇంకే ఎవ్వరూ లేరు. మేము 15 members ఎటు వెళ్ళినా వెళ్తున్నాం కదా, ఇంకా వాళ్ళకు కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించి మమ్మల్ని స్టేజ్ మీదకి పిలిచేశారు. సో తప్పక వెళ్ళి ఒక స్టెప్ వేసి వచ్చాం. అండ్ ఇదిగో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అరుంధతిని చూస్తున్నారు. అండ్ కొంచెం సెలబ్రేషన్స్ అయినాయి. నెక్స్ట్ డే మార్నింగ్ రూమ్స్ అయితే వెకేట్ చేసేసి ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? మా ఇంటికే. ఎందుకంటే 2 hours అని చెప్పా కదా. సో హైదరాబాద్ వచ్చేసి ఏం చేస్తాం, అలాగో వీకెండ్ కదా అని చెప్పి మా ఇంటికి అయితే ప్లాన్ వేసాం. అక్కడ నుంచి బస్కి వెళ్ళిపోయామన్నమాట. బస్కి వెళ్ళడానికి ముందు రూమ్స్ వెకేట్ చేసాం కదా, కీస్ ఇవ్వడానికి పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళేమో బ్రేక్ఫాస్ట్ చేయమన్నారు. సో అందుకని మేమందరం వెళ్ళేసి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి అక్కడ నుంచి ఆటోలో మళ్ళీ బస్ స్టాండ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. కానీ ఫుల్ ఎండ, అసలు ఎన్నిసార్లు తడిచిపోయామంటే మాకే తెలుసు. అండ్ బస్ మొత్తం మేమే ఉన్నట్టుంది కదా, కానీ ఆ కండక్టర్ ఆంటీయే నెక్స్ట్ స్టాప్లో ఖాళీ అయిపోయింది అని చెప్పి మమ్మల్ని బస్సులోకి ఎక్కిచ్చేసుకున్నారు. అండ్ గుంటూరు అయితే వచ్చేసాం కష్టపడి. గుంటూరు రాగానే ముందు ఇంటికి వెళ్ళగానే మమ్మీ అయితే ఫస్ట్ గులాబ్ జామున్ పెట్టింది అందరికీ. మా వాళ్ళందరూ ఆంటీ కష్టపడి ఇవన్నీ రెడీ చేశారు, మేము హెల్ప్ చేస్తాం ఎప్పుడైనా ఆంటీకి అని చెప్పి గులాబ్ జామున్ పెడితే సర్వ్ చేయడానికి కష్టాలు పడుతున్నారు.
Guys, gulab jam friends, it's ready. Guys. Lev. చూడు ఇప్పుడే పొద్దున్న గులాబ్ జామ్ తింటున్నట్టు వీళ్ళు చూడు ఇప్పుడు దాకా ఆ రెండు కనిపించారా ఫ్రెండ్స్, మళ్ళీ వీళ్ళే ఫ్రెండ్స్. గులాబ్ జామున్ అయిపోయాక కొంచెం బ్రేక్ తీసుకొని బిర్యానీ అయితే స్టార్ట్ చేసాం తినడం. అందరికీ మంచిగా మమ్మీ సర్వ్ చేస్తుంది, ఎందుకంటే నాకు సర్వ్ చేయడం రాదు, అందరికీ పీసెస్ వచ్చేలాగా పెట్టడం అసలే రాదు. అండ్ బిర్యానీ అయితే చాలా బాగుంది. నేను కర్రీ కూడా వేసుకోకుండా ఉట్టిగా బిర్యానీయే తినేసాను. చక్కగా కూర్చొని తింటున్నాం చూడండి అందరం. అండ్ మధ్యలో అందరికీ సర్వ్ చేయడం కష్టమవుతుందని మామ కూడా హెల్ప్ చేశాడు. అండ్ మాలో ఒక అమ్మాయి వెజ్ ఉంది, సో తన కోసం వెజ్ బిర్యానీ అండ్ పన్నీర్ కుర్మా కూడా చేసింది మమ్మీ. ఇవన్నీ మేము వెళ్ళేసరికి ఆల్రెడీ రెడీ చేసి పెట్టేసింది. మా వాళ్ళందరూ అయితే ఎందుకు ఆంటీని ఇంత కష్టపడుతున్నావు అని, స్టిల్ మమ్మీకి అట్లా చేసి పెట్టడం కూడా ఇంట్రెస్టే అనమాట. సో తనైతే రెడీ చేసేసింది మేము వెళ్ళేసరికి. అండ్ ద బెస్ట్ థింగ్ సమ్మర్స్లో మ్యాంగో. అండ్ మ్యాంగోస్ ఎంత బాగున్నాయంటే, హైదరాబాద్లో నాకు యాక్చువల్గా మ్యాంగోస్ నచ్చలేదు, సో ఇంటి దగ్గర చాలా బాగున్నాయి. అండ్ మేము స్టార్ట్ అయింది 3:30కో ఏమో, అప్పుడు కూడా మేమందరం కాఫీ తాగాం, ఎందుకంటే మమ్మీ చాలా బాగా కాఫీ చేస్తే నాకు చాలా ఇష్టం. చూడండి వీడియో తీస్తున్నారని దాక్కుంటున్నారు. నేనైతే కాఫీ తాగుతూ ఇంకా వెళ్ళిపోతున్నాను కదా అని మమ్మీతో కొంచెం ఏవో కబుర్లు చెప్తూ కూర్చున్నప్పుడు మా వాళ్ళు వీడియో తీశారు. వీడియో తీస్తే ఎందుకో అందరూ సరిగ్గా రాలేదనిపించింది, సో అందుకని మళ్ళీ జేకి ఫోన్ ఇచ్చి జే చేత వీడియో తీయించాను. చూడండి నేను కట్టే పైన అందరు కనిపిస్తుంటే ఇంకా విషయం కనపడట్లేదని కష్టపడుతుంటే, సో అందుకని మళ్ళీ జై తీశాడు. ఈసారి అందరం మంచిగా వచ్చాం. అండ్ అందరం సర్దుకొని ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. అందరు లగేజ్ అంతా లిఫ్ట్లో పెట్టేసాం. అందరూ అయితే మమ్మీకి చాలా బాగున్నాయని చెప్పారనమాట. మమ్మీ షీ సో హ్యాపీ. అండ్ ఇలా బ్యాగులు వేసుకొని రోడ్ల మీద వెళ్తుంటే అందరూ ఏదో ఎక్కడి నుంచో వలస వచ్చామనుకున్నట్టే చూశారు. ఆ బ్యాగులు వేసుకొని మా అవతారాలు అసలు మామూలుగా లేదు. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే బాపట్ల బీచ్కి వెళ్తున్నాం. వీళ్ళందరూ నాకన్నా ముందు నడుస్తున్నారు ఫ్రెండ్స్. ఇందాక పిలిచాను, నువ్వు తిరగలేదు. బాయ్ ఫ్రెండ్స్. హాయ్. బీచ్కి అయితే వచ్చేసాం, కానీ ఫుల్ చీకటి, అసలు ఏమీ లేదు, అసలు ఒక్క లైట్సే లేవు అక్కడ. సో ఎక్కువసేపు లేము, ఒక ½ అన్ అవర్ ఉన్నాం. అక్కడ నుంచే ట్రైన్ కూడా పెట్టుకున్నాం. సో కొంచెంసేపు అక్కడక్కడ తిరిగేసి తినేసి మొత్తానికి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. ట్రైన్ కోసం వెయిట్ చేసి ట్రైన్ వచ్చాక ట్రైన్ అయితే ఎక్కేసాము. ఎక్కాక కూడా అప్పటికి అది అరౌండ్ 11 అలా అయింది. అందరు పడుకుని పోయారు. మావన్నీ అప్పర్స్ వచ్చినాయి. సో అందరం పైనకి కూర్చొని కోతుల్లాగా కొంచెంసేపు మళ్ళీ ముచ్చటి, కొంచెంసేపు ఏదో గోల చేసాము. అలా ఇంకా పడుకుందాం అనేసరికి గుంటూరు స్టేషన్ అయితే వచ్చేసింది. సో మళ్ళీ గుంటూరు స్టేషన్లో దిగామన్నమాట. అందరం దిగేసి అలా కొంచెం టైం పాస్ చేసేసి ఇంకా ఈసారి ఎక్కాక మాత్రం ఇంకా పడుకుని పోయాము. నేను గుంటూరు స్టేషన్ నన్ను చూపించడానికి బోట్ ఎక్కడుందా అని కష్టపడి వెతికి ఎవరో చెప్తే గుంటూరు అని ఎక్కడ కనిపిస్తుంది, ఎలా కనిపిస్తుంది అంటే ఒక పక్కకి వెళ్ళి అక్కడ గుంటూరు అని కనిపిస్తే అక్కడ చూపించాను అనమాట మీకు. అదిగోండి. సో చర్లపల్లి అయితే దిగేసాం. యాక్చువల్గా ఇప్పుడు సికింద్రాబాద్ వెళ్తాం కదా, కానీ ఈసారి చర్లపల్లి, ఎందుకంటే సికింద్రాబాద్లో ఏవో రెనోవేషన్ వర్క్ ఏదో అవుతుంది. సో చర్లపల్లికి ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాం. అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఏది మాకు అర్థం కాలేదు.
సో మేము క్యాబ్ అయితే బుక్ చేసుకొని రిటర్న్ అయితే వచ్చేసాం. చూసారా ఎర్లీ మార్నింగ్ 5కి. అప్పుడు ఇంకేముంటాయి, సో క్యాబే బుక్ చేసుకున్నాం. సో అలా మా 2 days ట్రిప్ మేము ఎక్కడికి వెళ్ళామన్నది కాదు, మేమందరం ఉంటే ఎంత గోల్ చేసామనేదే ఉంటుంది మాకు. సో చాలా బాగా అయింది. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.